కిలో 10 రూపాయల నోట్లో 4 నీకే కాదు నాకు ఉంది. అసలు మీది కొనే బేరమేనా? అబ్బా ఇది చందన బ్రదర్స్ బట్టల షోరూమ్. మరి ఇదే రైతు బజార్లో అయితే 6 రూపాయలకి ఇస్తారు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకే ఆ పై 4 రూపాయలును. బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురావడానికి మాకు 2 రూపాయలు ఖర్చు. సావిత్రి ఫేస్ గానీ సూర్యకాంతం టైప్ లో ఉంది. ఏదో రోజు వచ్చేవాళ్ళం, అందులోనూ ఉగాది పండుగ వస్తుంది కదమ్మా. కాస్త మీరు కనికరం చూపించకపోతే ఎలాగమ్మా? అలా అడిగావు బాగుంది. ఇదిగో ఆ 4 రూపాయలు కూడా నువ్వే ఉంచుకో. కూరగాయలు, వంకాయలు, బీరకాయలు, దొండకాయలు. హలో హలో హలో, మిమ్మల్నేనండి. నన్న ఈ సెల్ ఫోన్లు వచ్చాక పిలుస్తున్నారో మాట్లాడుతున్నారో తెలియట్లేదులేండి. మీరు భలే మాట్లాడతారండి. ఇంతకీ మీరెవరు? ఐఎమ్ ప్రియా ఫ్రమ్ ఇండియా టుడే. మహిళా ప్రగతి గురించి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఇది చాలా పెద్ద టాపిక్, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఏమయ్యారమ్మా? ప్రియా అని ఇండియా టుడే నుంచి వచ్చింది. ప్రియా, ఈయన మా నాన్నగారు, బ్యాంక్ మేనేజర్. నమస్తే. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, మీరు లోపలికి రండి. ఏంటైనా అలా హడావిడిగా వెళ్ళిపోతున్నారు? అదో పెద్ద కథ, మీరు రండి కూర్చోండి. ఓయ్ హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా, కారు డబ్బా ఎక్కడ? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నాను. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి, ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను, ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని, కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు, మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే మన టాపిక్ వద్దాం. డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకి తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్. అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, నాకు అర్జెంట్ పని ఉంది. హలో, కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం, కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినా చూసి. వెరీ బ్రిలియంట్ గర్ల్. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నావు? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో, ఒరే ప్రదీప్, ఆ ఫోన్ తీరా. ఒరే సుధా, ఆ ఫోన్ ఎత్తరా. అమ్మా సంగీత, నాకు అర్జెంట్, కొంచెం ఫోన్ చూడమ్మా. కర్మ. అబ్బా, నాన్న కుక్కర్ సౌండ్ వస్తుంది, ఆ ఫోన్ తీ. ఆ పని ఏదో నేను ముందే చేస్తే బాగుండేది. హలో హలో అంకుల్, ఐఎమ్ ప్రియా. ఆ రోజు ఇండియా టుడే ఇంటర్వ్యూ వచ్చాను, కానీ వచ్చింది ఇంటర్వ్యూ కోసం కాదు. యాక్చువల్లీ నేను ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్రరావు గారి అమ్మాయిని. ఆ రోజు నేను వచ్చింది మీ సంగీతని మా అన్నయ్యకి చూడడానికి. లేదంకుల్, 1 minute అంకుల్, మా నాన్నగారు మాట్లాడతారు. నేను హరిశ్చంద్రరావు మాట్లాడుతున్నాను. బాగున్నానండి. ఇప్పుడే చెప్పింది అమ్మాయి మీ అమ్మాయి గురించి. మీ ఇంట్లో సంబంధం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మంచి రోజు చూసుకుని తప్పకుండా బయలుదేరి వస్తాం. ఉంటానండి. ఒరే ప్రదీప్, మన సంగీత రొట్టె విరిగి నేతిలో పడింది. కాదు, వచ్చేవాడి నడ్డి విరిగి గోతులో పడింది. అబ్బా, ఇదంతా సిగ్గే. ఏది ఏమైనా నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి, నేను వెళ్ళిపోవడం మీకు అంత ఆనందంగా ఉందా? అంతే కదా మరి, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతే ఇంటికి మేమే కదా రారాజులు. అయ్యో, ఆగు, ఆగమంటే. హలో, టెన్షనా? అవునురా, టెన్షనే. పెద్ద సంబంధం ఏమవుతుందని
నీ టెన్షన్ తీరిపోయే మార్గం ఒకటి చెప్పనా? చెప్పు. ఇంటి చుట్టూ 4 రౌండ్లు అయ్యి తీరిపోతుంది. జోకా? లేకపోతే ఏమిటి డాడీ? రా డాడీ, ఆల్రెడీ సంగీత ఓకే అయిపోయినట్టే. ఎలా రా? వెరీ సింపుల్. మన ప్రియ వచ్చినప్పుడు సంగీత నేచురల్ గా ఉంది కదా, అంటే ప్లస్ లెంటో మైనస్ లెంటో ఆల్రెడీ చూసినట్టే. చూసి కూడా వస్తున్నారంటే ఓకే అయినట్టే కదా. అంతేనంటావా? అంతే డాడీ. చాలా థ్యాంక్స్ రా, మీ అమ్మలాగా మంచి సలహా ఇచ్చావు. మై డియర్ లిటిల్ రాస్కల్, హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. రే సురేష్, ఏంట్రా సడన్ గా వచ్చావు? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది డాడీ. సరే, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, ఫ్యాక్టరీ రా, అక్కడ మాట్లాడు. ఫైన్, ఓకే డాడీ. అన్నయ్య నువ్వు? నేనే, కంగారు పడకు. అవును బాబాయ్, నాకు లండన్ నుంచి ఏం తీసుకొచ్చావు? అన్ని నీకేరా, నీకు కావాల్సింది తీసుకొని మిగతా అందరికి ఇచ్చేయి. సరే, ఇది నాకు, ఇది అమ్మకి, ఇది అత్తయ్యకి. మరి నాకో? ఆ సూట్ కేసు తీసుకో. చూసావా, వాడు పైకి నాతో తిరగబడతాడు గాని నేనంటే ఎంత ప్రేమో నా బుజ్జి, నా కన్నా. అలలలో, ఆ సూట్ కేసు నీకు కాదు, తీసుకెళ్లి బాబాయ్ రూమ్ లో పెట్టుపో. అన్నయ్య, ఓ వారం యూరోప్ కంట్రీ అంతా తిరిగి వస్తానని చెప్పావు, వెంటనే వచ్చేసావే? నేను వెళ్ళింది బిజినెస్ పనులు చూసుకోవడానికా, లేక సరదాగా విదేశాలను తిరిగి చూడడానికా? పనులన్నీ అయిపోయి వచ్చాను. ఏదో అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావు అన్నావు. ఎందుకన్నయ్యా అంత తొందరపడుతున్నావు? అదంతా నాకు తెలీదు. ఈ రోజే మనం అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే. Yes. రాబోయే పెళ్లి కొడుకు సల్మాన్ ఖాన్ లా ఉంటాడా? కాదే, ఇమ్రాన్ ఖాన్ లా ఉంటాడు. వచ్చి క్రికెట్ ఆడతాడు చూడు. అమ్మా సంగీత, నువ్వు ఇంకా రెడీ కాలేదా? వాళ్ళు వచ్చే టైం అయిందమ్మా. అదిగో వచ్చినట్టున్నారు. అవును, అన్నయ్య ఎక్కడ? అన్నయ్య. రే ప్రదీప్. ఇమ్రాన్ ఖాన్ వచ్చాడే. నమస్తే. నమస్తే. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. నాన్న, వీరే సంగీత ఫాదర్ సత్యనారాయణ గారు. ఈయన సంగీత వాళ్ళ అన్నయ్య ప్రదీప్ గారు. హలో. హలో. నా పేరు సుధాకర్. నా గురించి చెప్పుకోవాలంటే వాడి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. మీరు రెండు లోపలికి రండి. ఎస్ ఎస్, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే. హలో. నమస్తే. నైస్ టు సీ యూ. సేమ్ టు యూ. హౌ ఆర్ యూ? ఆర్ యూ ఫైన్? ఎస్. కాలేజీలో ఒకసారి ఫైన్, కోర్టులో ఒకసారి ఫైన్. ఇంతకీ మీరెవరు? నేను హరిశ్చంద్రరావు గారి పెద్ద కొడుకుని, వెల్డర్సన్. విజిట్ జాక్పాట్లో దొరికాడు. ఇతను మాలిష్ చేస్తే మనకి ఉద్యోగం గ్యారంటీ. నీ పరిచయం నాకు జరగడం నా భాగ్యంలో భావిస్తున్నాడు. ఓ గాడ్. కూర్చోండి. మీరు కూర్చోండి. మీ గురించి అందరూ గొప్పగా చెప్తుంటారు. ఈ పెళ్లి చూపుల పేరుతో మీ పరిచయం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. హలో, ఫోన్ ఆడుకుంటాడు కానీ ఇటు పారిపోతుంది. ఈ బాబెవరు? హరిశ్చంద్రరావు గారికి నేను వెల్డర్సన్ను, వీడు నాకు వెల్డర్సన్ను. సచిన్ టెండూల్కర్ లాగా పొట్టిగా షార్ప్ గా ఉన్నాడు. ఈ చోటగానే కాగాబడితే వాళ్ళ నాన్నకు చెప్పి వాళ్ళ తాతయ్యతో ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇక్కడ నిలబడిపోయా, పదండి లోపలికి వెళ్దాం. Thanks. చికెన్ 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 చికెన్. ప్రదీప్, 1 minute. ఎస్. ఏంటి హడావిడిగా ఉన్నారు? ఉప్మా లాంటి ప్రయత్నాలు మళ్ళీ లేవు కదా? అదేం లేదులేండి. సంగీతం పిలవనా? ఆహా, మా వాళ్ళు చూడకముందే మా బ్రదర్ మీ సిస్టర్ తో పర్సనల్ గా మాట్లాడాలట. అంటే రొటీన్ గా మా సిస్టర్ ట్రేలో టీలు తీసుకెళ్ళడం, మీ బ్రదర్ మా సిస్టర్ ని పాట పాడమంటాం, అవేవి లేవా? కొంచెం ఓవర్గా ఆలోచిస్తున్నారేమో. అవును, అన్న తర్వాత నేను అదే ఫీల్ అయ్యాను. మీరు పదండి, సంగీతం తీసుకొస్తాను. ఓకే, తొందరగా రండి. సంగీత, ఇక్కడేం చేస్తున్నావు? సురేష్ గారు నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట, రా. అదే నేను మాట్లాడలేనన్నయ్య. ఆయనతో ఒంటరిగా మాట్లాడాలంటే భయంగా ఉంది. భయమా? పిచ్చిదానా, ఆయనతో పర్సనల్ గా మాట్లాడితే నీకే బెటర్. ఆయన అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోవచ్చు. అది కరెక్టే అనుకో, కానీ నాకు ఇబ్బందిగా ఉంది. ఏమీ ఇబ్బంది లేదు, పద, నేను చెప్తాను కదా. వద్దన్నయ్య, రా please. సంగీత. వద్దన్నయ్య. ప్రదీప్, రా. ఏంటి ఆలస్యం? మా అన్న వెయిట్ చేస్తున్నాడు. ఎనీ ప్రాబ్లం? చూడండి, మీ అన్నయ్యతో మాట్లాడడానికి సిగ్గుపడుతోంది. సిగ్గుపడుతున్నావా? చూడు సంగీత, నీ ప్లేస్ లో నేనున్నా ఇలాగే ఫీల్ అవుతాను. అలానే మాట్లాడడం మానేను, ధైర్యం చేసుకొని మాట్లాడతాను. జీవితంలో కొన్ని గొప్ప అనుభూతులుంటాయి, వాటిలో ఇది ఒకటి. డోంట్ మిస్ ఇట్. పద వెళ్దాం. పద. అయినా సరే నాకు టెన్షన్ గానే ఉంది. ఏదో పెళ్లి చూపులంటే అందరూ పక్కన ఉంటారు అనుకున్నాను గానీ ఇలా పర్సనల్ గా మాట్లాడాలా? అమ్మో, నా వల్ల కాదు. అయితే ఓ పని చేద్దాం, నీకు కనిపించేంత దగ్గరలో మేం కూడా ఉంటాం, సరేనా? ఇదేదో బానే ఉంది, ఓకేనా? ఓకే.
Come on. థ్యాంక్ యూ. దేనికి? నా మాట మీద గౌరవంతో నన్ను కలవడానికి వచ్చినందుకు. థ్యాంక్స్. దేనికి? ఏమో ఏం మాట్లాడాలో తెలియక అనేసాను. అమ్మయ్యా, ఇద్దరు మాటల్లో పడ్డారు. రండి అలా కూర్చుందాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా. అవును. సంగీత మనం లేవని ఫీల్ అవుతుందేమో. ఇప్పుడు ఉంటేనే ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అండి. దేనికి? సంగీతను కన్విన్స్ చేసినందుకు. ఏదేవైనా అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్థం చేసుకోవడం తెలిస్తే అమ్మాయిలు అర్థం చేసుకోవడం చాలా ఈజీ. అర్థం కాలేదండి. అదంతేలేండి. ఇంతకీ మీరే కాలేజ్? నేను ఉస్మానియా యూనివర్సిటీ. మీరు? మీ టూ. మీరు కూడానా? ఏ ఇయర్? 97. 97. మరి ఎలా మిస్ అయ్యా మనం? I was in science group. You? That's it. I was in arts group. That's why we didn't meet each other. అవును, మీరు ఏంటి చూసిన గుసగుసలు కిసకిసలు? అసలు ఒంటరిగా మాట్లాడుకోవాల్సింది ఎవరు? పెళ్లి చూపులు వాళ్ళకా మీకా? నిన్ను. ప్లీజ్ కింద పిలుస్తున్నారు, ముందు పదండి. సారీ అండి, డోంట్ మైండ్. ఇట్స్ ఓకే. అబ్బాయి మనసులో ఏముందో మనకు తెలిసిపోయింది. ఇక మనం కూడా ఒక మాట అనుకుంటే. అనుకునేదేముంది?